హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ప్రోగ్రెస్ రిపోర్ట్లో అమ్మ సంతకం పెట్టించుకొని వస్తానని చెప్పి లక్కీ వెళ్తూ ఉంటే, అమ్మ సంతకం అంటే నా సంతకమే కదా, ఇలా ఇవ్వు లక్కీ, నేను పెడతాను అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. నువ్వు మా అమ్మవి కాదు, లక్ష్మి అమ్మే మా అమ్మ అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. ఫోటోలో మా నాన్న పక్కన లక్ష్మి అమ్మే ఉంది కదా, అందుకే తనే మా అమ్మ అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, చూసావా మిత్ర లక్కీ ఎలా మాట్లాడుతుందో అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక మిత్ర మౌనంగా ఉండిపోతాడు. ఆ తర్వాత లక్కీ పరిగెత్తుకుంటూ కింద డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న లక్ష్మి దగ్గరికి వచ్చి, అమ్మ నాన్న నా ప్రోగ్రెస్ కార్డులో సంతకం చేశారు, ఇప్పుడు నువ్వు కూడా చెయ్యమ్మా అని చెప్పి ప్రోగ్రెస్ రిపోర్ట్లో సంతకం పెట్టించుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత జున్ను పరిగెత్తుకుంటూ మిత్ర దగ్గరికి వస్తాడు. నాన్న లక్కీలాగే నాకు కూడా ఏ గ్రేడ్ వచ్చింది, నువ్వు ప్రోగ్రెస్ రిపోర్ట్లో సంతకం పెడితే ఆ తర్వాత అమ్మతో కూడా సంతకం పెట్టించుకుంటాను అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. ఎవట్రా నీకు నాన్న అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఆయనే మా నాన్న అని జున్ను అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మిత్ర, ఇన్ని రోజులుగా ఎవరితో సంతకం పెట్టించుకున్నావో వాళ్ళతో పెట్టించుకో అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అప్పుడు జున్ను, ఇన్ని రోజులు అమ్మే సంతకం చేసింది నాన్న, కానీ ఇప్పుడు నీతో నేను సంతకం పెట్టించుకోవాలని అనుకుంటున్నాను. లక్కీకి నువ్వు సంతకం చేసావు కదా, మరి నాకెందుకు చేయవు అని జున్ను అంటూ ఉంటాడు. నీకు ఇక్కడ నాన్న ఎవరూ లేరు, మిత్ర నీకు తండ్రి కాదు అని చెప్పి మనీష గెట్ అవుట్ అని చెప్పి అలా జున్ను మీద అరుస్తూ ఉంటుంది. జున్ను బాధగా ఏడుస్తూ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక జున్ను ఏడుస్తూ కిందకి రావడంతో ఇక అప్పుడు లక్ష్మి ఏమైంది జున్ను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. జున్ను మౌనంగా ఉండిపోతాడు. తన చేతిలో ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ని తీసి చూస్తుంది. ఏమైంది నాన్న సంతకం చేయలేదని బాధపడుతున్నావా, మరేం పర్వాలేదులే నేను సంతకం చేస్తాను, ఇలా ఇవ్వు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఏం వద్దు, నేను నాన్నతోనే సంతకం పెట్టించుకుంటాను అని జున్ను ఏడుస్తూ చెబుతూ ఉంటాడు. ఇక మనీష మిత్రతో, చూసావా మిత్ర, ఈ జున్నుగాడు నాన్న నాన్న అంటూ నిన్ను ఎలా నమిలేస్తున్నాడో, ఇదంతా ఆ లక్ష్మి ట్రైనింగే, లక్ష్మి కావాలనే తన కొడుకుని నీ మీదకు ఉసిగొలుపుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత మనీష మెట్లు దిగుతూ కిందకి వస్తుంది. లక్ష్మి, మీకు కలిసి రాని బంధాల కోసం ఎందుకు పిల్లల్ని బాధ పెడతావు, బాధ పెట్టి ఎందుకు పాపం మూటగట్టుకుంటావు, నువ్వు మిత్రకి భార్యవి కానప్పుడు జున్ను మాత్రం మిత్రకి కొడుకు ఎలా అవుతాడు, నీ లిమిట్స్లో నువ్వుంటే మంచిది అని చెప్పి అలా లక్కీ జున్నుల ముందే లక్ష్మికి మనీష వార్నింగ్ ఇస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత జున్ను ఏడుస్తూ గదిలోకి వచ్చి కూర్చుంటాడు. ఇక అలా ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొని ఏడుస్తూ ఉంటే లక్ష్మి జున్ను దగ్గరికి వస్తుంది. ఒరే జున్ను ఏడవకు నాన్న అని చెప్పి అలా లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జున్ను, అమ్మ రేపు నేను ప్రోగ్రెస్ రిపోర్ట్లో సంతకం పెట్టించుకోకుండా స్కూల్కి వెళ్తే అందరూ కూడా నన్ను ఇన్సల్ట్ చేస్తారు, మా ఫ్రెండ్స్ అందరితో ఈసారి నేను మా నాన్నతోనే సైన్ పెట్టించుకుంటానని చెప్పాను, ఇప్పుడు నాన్న సంతకం చేయనని అంటున్నారు, ఎందుకమ్మా లక్కీకి సంతకం చేసిన నాన్న నాకు మాత్రం సంతకం చేయనంటున్నారు అని చెప్పి జున్ను ఎంతగానో ఏడుస్తూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, నువ్వు బాధపడకు జున్ను, నాన్న ఖచ్చితంగా నీ ప్రోగ్రెస్ రిపోర్ట్లో సంతకం చేస్తారు, నీకు అన్నం తినిపిస్తారు, నీతో ఆటలు ఆడతారు అని చెప్పి అంటూ ఉంటే, ఇంకా ఎప్పుడమ్మా అని జున్ను అంటూ ఉంటాడు. ఇక ఎప్పుడంటే ఏం చెప్పను అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. అరవింద జయదేవ్ ఇద్దరు కూడా జున్ను పరిస్థితి చూసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. ఇన్ని రోజులుగా ఏదో ఒకరోజు నాన్న వస్తాడని, నన్ను ప్రేమగా చూసుకుంటారని ఎంతగానో ఎదురు చూశాను, మీ పెళ్లి ఫోటో చూసిన తర్వాత ఆయనే నా నాన్న అని అర్థమైంది, ఎంతగానో ఆనందపడిపోయాను, ఇక్కడికి వస్తే నాన్న ఉంటారని అనుకున్నాను, కానీ నాకు మాత్రం నాన్న లేకుండా పోయారు అని చెప్పి జున్ను ఏడుస్తూ ఉంటాడు. వద్దు జున్ను ఏడవకు, త్వరలోనే నాన్న ఖచ్చితంగా నిన్ను దగ్గరికి తీసుకుంటారు అని జున్నుని ఓదారుస్తూ లక్ష్మి చెబుతూ ఉంటుంది. ఇంకా ఆ రోజు ఎప్పుడు వస్తుందమ్మా అని చెప్పి జున్ను ఏడుస్తూ ఉంటే లక్ష్మి అలా జున్నుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. మరో పక్క మనీష చాలా సీరియస్గా ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే దేవి అని మనీష దగ్గరికి వచ్చి, ఏంటి మనీష దేని గురించి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, రేపే జున్ను మిత్ర కొడుకు కాదని ప్రూవ్ చేయబోతున్నాను అని మనీష అంటూ ఉంటుంది. నువ్వు కాస్త తొందరపడుతున్నావేమో మనీష, ఒకవేళ ప్లాన్ రివర్స్ అయిందనుకో మిత్ర దృష్టిలో నువ్వు చెడ్డదాన్ని అవుతావు అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. లేదంటే ఇప్పటికి నేను ఆలస్యం చేశానేమో అని అనిపిస్తుంది,
ఆ పిల్లలిద్దరూ కూడా నాన్న నాన్న అంటూ మిత్ర చుట్టూ చేరి లక్ష్మికి సపోర్ట్ చేస్తూ వాళ్ళిద్దరిని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు జున్నుగాడికున్న గండానికి శాంతి పూజ, మరొక వైపు లక్ష్మితో కలిసి జేఎంఆర్ గారి ప్రాజెక్ట్ చేయడానికి మిత్ర కూడా సిద్ధమవుతున్నాడు. ఈ రెండు చాలదన్నట్టు లక్కీ కూడా మిత్రకి సపోర్ట్ చేస్తూ జున్నుని కొడుగ్గా యాక్సెప్ట్ చేయమని ప్రెషర్ తీసుకుని వస్తుంది. మరోపక్క జున్నుగాడు నాన్న నాన్న అని పిలుస్తున్న ప్రతిసారి కూడా మిత్రలో వచ్చే రియలైజేషన్ ఇవన్నీ చూస్తూ ఉంటే మిత్ర నాకు దూరం కాబోతున్నాడేమోనని నాకు భయంగా ఉందా అండి అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. అవును మనీషా, నువ్వన్నది నిజమే. పూజ సంగతి ప్రాజెక్ట్ సంగతి పక్కన పెడితే పిల్లల సంగతి మాత్రం చాలా డేంజర్. పురాణాలు ఇతిహాసాల్లో కూడా విడిపోయిన తల్లిదండ్రులను పిల్లలు కలిపినట్టు ఉన్నాయి. అలాగే విడిపోబోతున్న మిత్ర లక్ష్మిలను కూడా ఈ లక్కీ జున్ను ఇద్దరూ కలిసి ఒకటి చేసినా ఒకటి చేస్తారు అని దేవి అని అంటూ ఉంటుంది. అందుకే ఆంటీ నేను రేపే జున్నుగాడి జీవితాన్ని తలకిందులు చేయబోతున్నాను. జున్నుగాడిని మిత్రకి దూరం చేస్తే ఆటోమేటిక్గా లక్ష్మి కూడా మిత్రకి దూరం అవుతుంది అని చెప్పి మనీషా కుట్ర చేస్తూ ఉంటుంది. మరోపక్క లక్ష్మి జాను త్వరగా తీసుకురా అని చెప్పి హడావిడి చేస్తూ ఉంటే ఇదేంటి ఎంత సడన్గా అందరూ హడావిడి చేస్తున్నారు అని చెప్పి దేవి అని మనీషా ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు. ఇక మిత్ర కూడా ఇదంతా చూస్తూ లక్కీని పిలిచి లక్కీ ఏం జరిగింది, ఎందుకు అందరూ ఇంత హడావిడి చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటే జున్నుకి చాలా ఫీవర్గా ఉంది నాన్న అని లక్కీ అంటూ ఉంటుంది. ఇంత సడన్గా ఫీవర్ ఎందుకు వచ్చిందని మిత్ర అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్కీ అంతా నీ వల్లే నాన్న, నువ్వు ప్రోగ్రెస్ రిపోర్ట్లో సైన్ చేయకపోయేసరికి జున్ను ఏడ్చి ఏడ్చి జ్వరం తెచ్చుకున్నాడు అని లక్కీ అనగానే ఇకప్పుడు మిత్ర అవునా అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. నేను నీ కూతుర్ని, మరి జున్ను కూడా నీ కొడుకే కదా నాన్న, ఎందుకు నాకు సైన్ చేసావు కానీ జున్ను ప్రోగ్రెస్ రిపోర్ట్లో నువ్వు సైన్ చేయలేదు అని లక్కీ మిత్రని నిలదీస్తూ ఉంటుంది. నీ వల్ల జున్ను ఎంత బాధపడ్డాడో తెలుసా, జున్నుకి అలా అవ్వడానికి నువ్వే కారణం, నువ్వు బాధపడతావని నేను ఇందాక నుండి నీతో ఈ విషయం చెప్పలేదు అని లక్కీ అంటూ ఉంటుంది. ఇక మనీషా దేవి అని ఇద్దరు కూడా చిన్న ఫీవర్కే వీళ్ళు ఇంతలా హడావిడి చేయాలా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక లక్ష్మి జున్నుని దగ్గరికి తీసుకుని తనకు తల మీద క్లాత్ పెట్టి తుడుస్తూ ఉంటుంది. అక్క జున్నుకి ఇక్కడ ఫీవర్ తగ్గేలాగా లేదు, హాస్పిటల్కి తీసుకువెళ్దామని జాను అంటూ ఉంటే అవును లక్ష్మి హాస్పిటల్కి తీసుకువెళ్తే బెటర్ అని జయదేవ్ కూడా అంటూ ఉంటాడు. వివేక్ నేను కార్ తీస్తాను వదిన అని చెప్పి వెళ్ళబోతూ ఉంటే నేను ఎక్కడికి రాను నాన్న, నా ప్రోగ్రెస్ రిపోర్ట్లో సంతకం చేయాలి, అప్పుడే నేను రేపు స్కూల్కి వెళ్తాను, లేకపోతే స్కూల్కి వెళ్ళను అని జున్ను అంటూ ఉంటాడు. హాస్పిటల్కి కూడా నేను రాను అని అలా జున్ను మొండికేస్తూ ఉంటే ఇకప్పుడు అరవింద మిత్రని తిట్టుకుంటూ అసలు వాడు ఎందుకు చిన్నపిల్లాడి విషయంలో ఇంత మొండిగా ప్రవర్తిస్తున్నాడో తెలియడం లేదు. జున్ను అడిగింది చిన్న సంతకమే కదా, చేస్తే ఏమవుతుంది, వాడు రోజు రోజుకి జున్ను పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పి అరవింద కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు జున్ను పరిస్థితి చూసి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.